విషయానికొస్తే తన హత్యకు ఎవరో కుట్ర చేశారని మాజీ ఎంపీ హర్ష్ కుమార్ ఆరోపిస్తున్నారు. తన కారు 4 బోల్ట్లు తీసేసి ఉన్నాయని కేసు పెడితే 3 రోజులు దర్యాప్తు చేసిన పోలీసులు సడన్ గా ఆపేశారని హర్ష్ కుమార్ అన్నారు. దీనిపై ఈసీని కలిసి దర్యాప్తుకు ఆదేశించామని విజ్ఞప్తి చేశారన్నారు. 5 ఏళ్లుగా పేదల గురించి పోరాటం చేస్తానన్న హర్ష్ కుమార్ తెలుగుదేశం తనని ఎంతగా ఇబ్బంది పెట్టిందో గుర్తు చేసుకున్నారు. నెక్స్ట్ డే వీరు మా పెద్దోడు మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ మా పెద్దోడు తోటకు తీసుకెళ్ళి ఈ 5 సంవత్సరాల్లో కూడా నేను ఏ పార్టీలో లేకుండా ప్రజల సమస్యల పట్ల ముఖ్యంగా పేదవారి పట్ల నేను ఒక పోరాటం చేయడం జరిగింది 5 సంవత్సరాలు. దాని గురించి నన్ను తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టింది. సుమారు 42 సార్లు హౌస్ అరెస్ట్ చేసింది. 4 బోల్ట్లు ఇప్పేసి ఉన్నాయి ఫ్రంట్ టైర్కి. అంటే చేసేదాన్ని ఎలాగున్నాయంటే 2 బోల్ట్లు పక్కన ఉన్నాయి, చుట్టూ 4 బోల్ట్లు పీకేసి ఉన్నాయి. జనరల్గాను బోల్ట్లు బిగించినప్పుడు ఆపోజిట్ సైడ్ వేస్తారు, కానీ ఇది ఇలా ఉండేటికి తప్పకుండా ఎవరో తీసేసిన పని అని చెప్పి నా దగ్గర సీసీ ఫుటేజ్ ఉందండి మా ఇంట్లో. ఇది మా అనుమానం ఏంటంటే అది షోరూంలోనే జరిగిందేమో అన్నది మా అనుమానం. 3 రోజులు ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత సడన్గా ఇన్వెస్టిగేషన్ మానేశారు. అది అంత దూరం అంత స్పీడ్గా వెళ్ళినప్పుడు మా ఫ్రంట్ చక్రం కానీ ఊడిందంటే అసలు కుటుంబం అంతా కూడా మేము కనపడం. అంత ప్రమాదంగా అది ప్లాన్ చేశారు, స్కెచ్ చేశారు. అది నాకు పోనీ శత్రువులు ఎవరైనా ఉన్నారంటే నాకు శత్రువులు ఎవరు లేరు.